మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా అగాపే మిషన్ ద్వారా ప్రసారం అవుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దైవ లేఖనములో నుండి ఒక అంశాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో మనకి ప్రథముడే కానీ అధముడు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో మొదటివాడే కానీ చివరివాడు కాదు, ఆఖరివారు కాదు. ఆయన మొదటి వ్యక్తి మన జీవితానికి. మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన తండ్రి అయిన దేవుడు మాత్రమే. చిన్ననాటి నుండి మనకి స్కూల్స్లో చెబుతుంటే మనం వింటూ ఉన్నాం. చిన్ననాటి నుండి స్కూల్స్లో వారికి ఏం నేర్పుతారంటే, మొదటగా తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం అని వారికి చెబుతూ వారికి నేర్పిస్తూ ఉంటారు. అంటే దేవునిని వారికి 4వ స్థానంలో పరిచయం చేస్తూ వారికి నేర్పిస్తూ ఉంటారు. దౌర్భాగ్యం ఏంటంటే, అక్కడ నేర్పించడం, అక్కడ చదివించడం ఎలా ఉన్నా కానీ ఈరోజు మన జీవితాల్లో కూడా, ప్రస్తుత సమాజంలో కూడా మనం దేవునికి ఆ 4వ స్థానాన్ని, చివరి స్థానాన్ని ఇస్తూ ఉన్నాం. వాటికంటే ప్రాధాన్యమైనవి ఏమైనా ఉంటే ఆ 4వ స్థానాన్ని కూడా కాదని ఇంకా కింద ఆఖరిగా ఆయన పెట్టేయడానికి కూడా మనం ఏమాత్రం కూడా వెనకాడే పరిస్థితులు లేవు. అయితే ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీకు ఒక విషయాన్ని మరలా జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. బైబిల్ యొక్క వెలుగులో మనం కనుక పరిశీలన చేస్తే ఆ వెలుగులో మనకు తెలుస్తుంది ఏంటంటే, దేవుడు మన జీవితానికి ప్రథముడు. దేవుడు మన జీవితానికి మొదటి వ్యక్తి. ఆయన ఆఖరివాడు కాదు, చివరివారు కాదు. మోషే గారి ద్వారా మనకి అనుగ్రహింపబడిన 10 ఆజ్ఞలను కనుక మనం చూసినట్లయితే, ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏం చెప్తా ఉందంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూడండి, అంటే ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను మొదటివాడిగా ఉండాలి, నువ్వు మొదటివాడిగా నన్ను ఉంచు అని తండ్రి అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మనం ఆయనకి మొదటి స్థానం ఇవ్వకుండా ఏ స్థానాన్ని ఇస్తున్నాం మనకే తెలియట్లేదు. ఒకవేళ దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే నీవు కూడా మొదటివాడిగా ఉంటావు. మొదటివాడిగా మనం అన్నింటిలో కూడా ఆ విజయాన్ని సాధించిన వారుగా ఉన్నత స్థానంలో ఉండాలని, నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని మనం ఆశపడతా ఉన్నాం. కానీ మనం ఆ స్థానానికి రాలేకపోతా ఉన్నాం. కానీ దేవునికి ఆ మొదటి స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మన జీవితాల్లో ఇచ్చి కనుక మనం చూస్తే దేవుడు మనల్ని కూడా మొదటి స్థానంలో ఉంచుతారు. ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. ఆయన అంటూ ఉన్నారు, మనల్ని ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో వారిని తలగానే కానీ తోకగా చేయను అని ఆయన వాక్యం చదివిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మనం తలగా ఉండాలని ఆశపడతా ఉన్నాం, కానీ తోకగా మన దేవుణ్ణి చేస్తూ ఉన్నాం. మన ఆశ, మన తలంపులు ఏంటంటే మనం తలగా ఉండాలి, కానీ మన దేవుని మాత్రం మనం చివరి స్థానంలో తోకగా చేసేస్తూ ఉన్నాం. అది సరైనది కాదు ప్రియులారా. దేవునికి మొదటి స్థానం ఇవ్వి. నీ జీవితానికి మొదటి వ్యక్తి ఎవరంటే అది కేవలం తండ్రి అయిన దేవుని మాత్రమే. ఒకసారి ఆయనకి మొదటి స్థానం ఇస్తే మనల్ని మొదటి స్థానంలో ఉంచి ఆయన అంటే ఏంటో, మనం అంటే ఏంటో దేవుని ఎరగని వారికి తెలియజేస్తారు. ఆయన యేసుక్రీస్తు వారు, స్వయంగా యేసుక్రీస్తు వారు ఆయన మాటల్లో చెప్తారు కదా. ఆయన కొండ మీద చేస్తున్న ప్రసంగాల్లో ఒక ప్రసంగంలో ఆయన అంటారు, చూద్దామండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎదగమంటారు. తర్వాత నువ్వు ఏదైతే ఎదుగుతా ఉన్నావో అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తానని స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గురించి చింతింపకడు, రేపటి దినము తన సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. చూడండి, ఇక్కడ వాక్యంలో యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఇది, స్వయంగా ఆయన చెప్పిన మాట. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, తర్వాత మీకు ఏవన్నీ నువ్వు ఏదైతే పొందాలని ఆశపడతా ఉన్నావో, దేని కొరకైతే పరిగెడతా ఉన్నావో, దేని కొరకైతే దేవుని ప్రమేయం లేకుండా దేవుని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం పరిగెడుతూ అపజయాన్ని పొందుకుంటా ఉన్నామో, విజయం కాదండి, గమనించండి. మనంతటా మనం పరిగెట్టి దేవుని ప్రమేయం లేకపోతే, దేవుని ఇష్టము లేకపోతే, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఏదో కావాలని దేని కొరకు నువ్వు పరిగెడతా ఉంటే కేవలం నువ్వు పొందుకుంటా ఉన్నది అపజయమే. చూడండి, మన జీవితాల్లో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. యేసుప్రభు వారు లేకుండా
తండ్రి అయిన దేవుడు లేకుండా మనం సాధించింది ఏది అంటే వెనక్కి చూస్తే మనకు అర్థమవుతా ఉంది, మనం సాధించింది శూన్యం. కానీ దేవునికి మొదటి స్థానాన్ని పెడితే, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే, మన జీవితంలో మొదటగా ఆయనకు ఉన్నత స్థానం కనుక ఇస్తే మన జీవితాలు మార్చబడతాయి. అదే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కానీ మనకి అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కాని పరిస్థితులలో దేవుని వెతుకుతా ఉన్నాం. తప్పని పరిస్థితుల్లో మనం దేవుని వెతుకుతా ఉన్నాం. కానీ అది సరైనది కానే కాదు. దేవుని మొదటగా మన జీవితాల్లో వెతకాలి. కొన్ని సందర్భాల్లో మనం దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఆయన అంతటా ఆయనే కొన్ని సందర్భాల్లో రకరకాలుగా ఆయనను మనకి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయనే ప్రమేయం చేసుకుని, ఆయనే జోక్యం చేసుకుని మన జీవితంలో ఎవరే నేనున్నాను, నేను నీ దేవుడను, నువ్వు నా వాడివి అని ఆయన జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడతా ఉన్నా. చూడండి, ఒక బిల్డింగ్ ఉంది, ఒక ఎత్తైన బిల్డింగ్ ఉంది, ఎత్తైన అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ పైన ఉన్న ఆ వ్యక్తి కిందున్న వ్యక్తిని పిలవాలని ఆశపడతా ఉన్నాడు. పైన వ్యక్తి కిందున్న వ్యక్తిని పిలుస్తున్నాడు. కానీ ఆయన బాగా ఎత్తుగా ఉండడం ద్వారా, పైన ఉండడం ద్వారా ఈ కిందున్న వ్యక్తికి వినపడలేదు. కానీ అతని ఉద్దేశం ఏంటంటే ఇతను పిలవాలి, ఇతను పైకి చూడాలి. దానికోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు, పైకి చూడడం కోసం. ఇప్పుడు ఎంత పిలిచినా వీడు పైకి చూడట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి అతని జేబులో ఉన్న 100 రూపాయల నోట్లను జేబులో నుండి తీసి కిందకి ఒకటిగా వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ కింద ఉన్న వ్యక్తి వెంటనే ఆ యొక్క నోట్ల రూపాయలు 100 రూపాయల నోట్లు కింద పడతా ఉంటే చూసి వాటిని వేరుకునే పరిస్థితిలో అవి తీసుకుని ఇంకా పడతా ఉన్నాయి, ఇంకా ఏరుకుంటా ఉన్నాడు, ఇంకా పడతా ఉన్నాయి, ఇంకా తీసుకుంటా ఉన్నాడు. కానీ పైకి మాత్రం చూడట్లా. ఈ హలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వేస్తున్నారు, ఎక్కడి నుంచి పడుతున్నాయని తలెత్తి పైకి చూడట్లా. ఈ ఏరుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే అతని పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాల, పైన వ్యక్తి ఉద్దేశం నెరవేర్చబడాల. ఇతనికి డబ్బులు ఇవ్వడం అతని ఉద్దేశం కాదు, ఇతనికి నోట్లు విసరడం అతని ఉద్దేశం కాదు, ఇతను పిలవడం అతని ఉద్దేశం, ఇతను పైకి చూడడం అతని ఉద్దేశం. కానీ వీడు చూడట్లా. అప్పుడు ఏం చేశాడంటే పక్కనే ఉన్న ఒక రాడ్ బెడ్ తీసుకుని కింద వేసాడు. కిందకి వేసినప్పటికీ అది ఎక్కడ తగిలిందంటే అడు గుండు మీద తగిలి గుండు టింగమంది. వెంటనే పైకి చూశాడు. చూడనప్పుడు అనేకసార్లు పిలిచి చూడనప్పుడు ఒక దెబ్బ తగలడం ద్వారా పైకి చూశాడు వీడు. అవునా కదా? ఈరోజు అనేక సందర్భాల్లో మనం దేవుని వైపు చూడకపోవడం ద్వారా, దేవుని వైపు మన కనులు ఎత్తకపోవడం ద్వారా, ఆయన పిలుస్తూ ఉన్న ఆయన పిలుపును అందుకోకపోవడం ద్వారా ఈరోజు కొన్ని సందర్భాల్లో ఆయనగా తనంతట తాను మనకి పరిచయం చేసుకుంటా ఉన్నారు. తనంతట తాను కొన్ని కష్టాలు రావడం ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. ఈ ఇబ్బందులు, ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ కష్టాలు నువ్వు ఇబ్బంది పడాలనో, నువ్వు చనిపోవాలనో, లేకపోతే నువ్వు ఆ సమస్యలకు గురి అవ్వాలనో కాదు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తావేమో, తనంతట తానే జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చేది. ఈరోజు దేవుని ప్రమేయం లేకుండా, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనం వేటేటినో వెతుకుతూ ఉన్నాం. కానీ ఆయన మన జీవితాలకు ప్రథముడు, ఆయన మన జీవితాలకు చాలినవాడు. కనుక మనం దేవునిని వెతకాలి. వెతికి ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని ఆయన చెబుతూ ఉన్నాడు. వెన్ యూ పుట్ గాడ్ ఫస్ట్ యూ నెవర్ బీ లాస్ట్. దేవుని కనుక నువ్వు మొదటి వ్యక్తిగా నువ్వు పెడితే, మొదటిగా నీ జీవితాల్లో ఉంచుకుంటే నువ్వు ఎప్పుడు చివరివాడుగా ఉండవు. ఈరోజు నువ్వు ఇంకా చివరివాడుగా ఉంటున్నావంటే కారణం ఏంటంటే నీవు దేవునికి చివరి స్థానాన్ని ఇస్తూ ఉన్నావు. ఈరోజు నీ పరిస్థితిని బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి నేను చెప్పనవసరం లేదు, నువ్వే ఆలోచన చేసుకోవచ్చు నువ్వు ఏ స్థానాన్ని దేవునికి ఇస్తా ఉన్నావని. యెహోవా మాటలను విని, ఆయన మాటలను అనుసరించి, ఆ మాటల అనుసారంగా, ఆ ఆజ్ఞల అనుసారంగా నువ్వు నడుచుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట విని, ఆయన మాట అనుసరించి, ఆయన మాట చిత్తానుసారంగా నడుచుకుంటే అనేక ఫలములు, ఆశీర్వాదపు ఫలములు నీ కొరకు దాచబడి ఉన్నాయి. ఈరోజు ఆ ఫలముల కోసమే కదా నువ్వు పరిగెడతా ఉన్నావు, ఆ విజయం కోసమే కదా నువ్వు పరిగెడతా ఉన్నావు, నీ అవసరాలు తీర్చుకోవడానికే కదా నువ్వు పరిగెడతా ఉన్నావు. అయితే దేవుని ప్రమేయం లేకుండా పరిగెడతా ఉన్నావు. దేవుని ప్రమేయం లేకపోతే నువ్వు విజయాన్ని పొందలేవు. దేవుని ప్రమేయం కొరకు రా, దేవుని మాట విను, ఆ మాట అనుసారంగా నడుచుకుంటే భూమి మీద నీకు ఫలములు వృద్ధి చెందుతాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుని యొక్క మాట విని, దేవుని మాటకు లోబడితే తద్వారా వచ్చే ఆశీర్వాదాలు
ఏ రీతిగా ఉంటాయో మనకు కనబడతా ఉంటాయి. చూద్దామా ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడు అయిన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి చూడండి, ఈ మాట అర్థం చేసుకోవాలి మనం. నువ్వు హెచ్చింపబడాలి అని ఆశపడతా ఉన్నావు. ఇది దేవుని ద్వారానే జరుగుతుందని నీకు తెలుసు. మరి దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట వినాలి. ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి దాని ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, ఆయన ఎంతగా నిన్ను అభివృద్ధి చెందిస్తాడంటే, నీకు కలుగు దీవెనలని కూడా ఆయన ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. నీవు పట్టణంలో దీవింపబడతావు. నీ భూఫలములు, నీ పశువుల మందలు, నీ దుక్కి టెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. నీ గంప పిండి పిసుకు, నీ తొట్టి దీవింపబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు దీవింపబడతావు. నీ మీదకి శత్రువులు వస్తున్నారేమో, వాళ్ళు వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు ఏ రూట్లో వెళ్తారో కూడా తెలియనంతగా నువ్వు ఆశీర్వదింపబడతావు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేవుడైన యెహోవా మాట వినాలి. చూడండి, ఇక్కడే ఉంటుంది ఆ మాట. నిన్ను తలగానే తప్ప తోకగా. 14వ వచనం చూడండి. అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపకయునెడలా నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని నియమించును గాని, వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా. చూడండి, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా నీ యందు నమ్మకం ఉంచితే, నిన్ను నమ్మితే నన్ను తలగా చేస్తానన్నావు కదా, తోకగా చేయనన్నావు కదా, మరి నన్ను తలగా చేయి, నన్ను ఆశీర్వదించు. హలో మై డియర్, ఆ మాట చెప్పిన ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ఆయనే. నిన్ను తలగా చేస్తానని చెప్పిన మాట ఆయనే చెప్తా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? కండిషన్ ఉంది అక్కడ. నువ్వు ఆయన మాట విని అనుసరించి గైకొంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్. ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే ఆ ప్రోడక్ట్కి వాళ్ళు వారంటీ ఇస్తా ఉన్నారంటే, ఆ ప్రోడక్ట్కి వాళ్ళు గ్యారంటీ ఇస్తా ఉన్నారంటే, ఆ గ్యారంటీ నువ్వు క్లెయిమ్ చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే నువ్వు ఆ ప్రోడక్ట్కి ఉన్న వారంటీ కానీ గ్యారంటీ కానీ క్లెయిమ్ చేయగలవు. నువ్వు కొనేసావు కదా అని అదేమైనా డ్యామేజ్ అయితే నువ్వు ఆ వారంటీస్ని నువ్వు క్లెయిమ్ చేయలేవు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అది ఫెయిల్ అయితేనే యూ కెన్ ప్రొక్లెయిమ్ యువర్ వారంటీ ఆర్ గ్యారంటీ. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నువ్వు దీవింపబడాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు జనములు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నావు. ఆయన ఆజ్ఞలు అనుసరించి గైకొని నడుచుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. అన్య దేవతల వైపు నువ్వు వెళ్ళకూడదు, విగ్రహారాధన చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయనకి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడు నీవు సమస్తము కూడా పొందుకోగలుగుతావు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నన్ను తలగా చేస్తానన్నావు కదా, మరి ఎందుకు నన్ను తోకగా చేసావు? ఆయన అంటా ఉన్నాడు, నువ్వు ఆయన తలగా చేసావా తోకగా చేసావా? ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలాసార్లు అంటున్నాను, నన్ను ఎందుకు ఇలా చేసావు ప్రభువా, నన్ను ఎందుకు ఇలా చేసావు, నాకు ఈ స్థితి ఎందుకు, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నిన్ను ఆశ్రయించాను కదా, బాప్తిజం తీసుకున్నాను కదా, రక్షణ తీసుకున్నాను కదా. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మరి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు? చెప్పండి సమాధానం. నువ్వు అంటా ఉన్నావు దేవుణ్ణి, ఎందుకు ఇలా చేసావు, ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి, నన్ను ఎందుకే ఇలాగా కష్టాల్లో గెండుతూ ఉన్నావు, ఇబ్బందుల్లో గెండుతూ ఉన్నావు, నన్ను ఎందుకు తోకగా చేసావని అడుగుతున్నావు కదా. అడుగుతున్నాడు ఆయన, నీవెందుకు ఇలా చేసావని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేసాం చెప్పండి? ఆయనకి మొదటి స్థానాన్ని ఇవ్వలేదు. ఆయన చెప్పిన మాటలు మనం గైకొనలేదు. ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవట్లేదు. తద్వారా దేవుని నుండి పొందవలసినవన్నీ కూడా మనం పొందలేకపోతాం. మనం బంతి విసిరామనుకోండి, మనం ఎంత ఫోర్స్గా విసురుతామో అంతే ఫోర్స్గా బంతి తిరిగి వస్తుంది. చూడండి, ఒక బంతిని ఒక గోడకు కొట్టి చూడండి, అది అంతే స్పీడ్తో, మనం ఎంత స్పీడ్తో విసిరామో అంతే స్పీడ్తో రివర్ట్ అవుద్ది. ఈరోజు నువ్వు దేవుని అనుసరించి, దేవుని మాటలు అనుసరించి నడుచుకుంటే అంతే స్పీడ్గా ఆయన దగ్గర ఉండే ఆశీర్వాదాలు కూడా ఆయన మన మాట వింటాడు. మళ్ళీ మనం ప్రార్థన చేసినప్పుడు. ఈరోజు ఒక గదిలో మనం గట్టిగా కేక వేసామనుకోండి, తలుపులన్నీ బిగించేసుకుని గట్టిగా అరిసామనుకోండి, అదేమవుతుంది? రీసౌండ్ వస్తుంది. మనం ఎంత గట్టిగా అరిసామో అంతే గట్టిగా రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ప్రభువా నన్ను ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు, నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు అడుగుతున్నాడు ఆయన.
వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన మాటలు అనుసరించి నడుచుకుంటే ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడండి. ఏలియా ప్రార్థన చేశాడు. మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినాయా లేదా? ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు, సమయమైంది, అతడు అగ్ని రథముల చేత కొనుపబడ్డాడు. ఏలియా వెళ్ళిపోతూ అతని యొక్క దుప్పటిని ఎలీషా మీద కుదిలేశాడు. ఆ దుప్పటిని ఎవరు పట్టుకున్నాడు? ఎలీషా పట్టుకు. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతూ యోర్దాను నది ముందు, ఏలియా యువతలకు వస్తూ యోర్దాను నది దాటుతూ ఆ దుప్పటిని తీసుకుని యోర్దాను నదిని కుట్టగానే ఆ యోర్దాను నది ఇలాగా విడిపోయింది, చీలిపోయింది, పాయలైపోయింది, నడిచి వచ్చేసారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలీషాకి ఆ దుప్పటి ఇచ్చేశారు. ఏలియా గారు లేరు. ఎలీషా తిరిగి వెళ్ళాలంటే ఏలియా ఏ శక్తిని అయితే పొందుకుని, ఏ శక్తిని అయితే ఆశ్రయించి, ఏ శక్తి ద్వారా అయితే ఆ యోర్దాను నదిని విడగొట్టాడో అదే శక్తి ఎలీషాలో ఉంటే ఆ కార్యం జరిగి మరలా తిరిగి ఇతడు యోర్దాను నది దాటి రాగలడు. ఇప్పుడు ఎలీషా తనలో ఉన్న భక్తిని, తనలో ఉన్న విశ్వాసాన్ని, తనలో ఉన్న శక్తిని, దేవుని మహిమను కనపరచాలి. ఏలియా గారు లేరు, ఏలియా గారు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఏలియా గారు చేశారు కనుక ఏలియా గారు వెనకాల ఎలీషా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చేయడానికి ఆయన లేడు. ఇప్పుడు ఇతడు తనంతట తన విశ్వాసాన్ని ప్రదర్శించుకోవాలి. ఇప్పుడు అంటా ఉన్నాడు, ఆ యొక్క ఎలీషా గారు ఆ యొక్క దుప్పటిని తీసుకుని ఆ యొక్క యోర్దాను నది మీద కొడుతూ అంటా ఉన్నాడు కదా, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎలీషా అడుగుతా ఉన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే ఏలియా దేవుడినే ఇతడు విశ్వసించాడు కనుక, ఏలియా దేవుడినే ఇతడు నమ్మాడు కనుక, ఏలియా దేవుడు చేసిన కార్యాలు చూస్తాడు కనుక అతనిని విశ్వసించి అతని శక్తిని పొందుకోవడానికి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏలియా వంటి భక్తుడు ఎక్కడున్నాడు? మనం అడుగుతా ఉన్నాం, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించావు ప్రభువా, ఏలియా ప్రార్థన చేస్తే నువ్వు శక్తిని అనుగ్రహించావు ప్రభువా, ఏలియా ప్రార్థన చేస్తే నువ్వు సమస్తము జరిగించి నీ యొక్క ప్రత్యక్షతను నిరూపించావు కదా. ఈరోజు ఆ ప్రత్యక్షత నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి, ఆ అగ్ని ఇప్పుడు దిగి రావాలి అని నువ్వు అడుగుతా ఉన్నావేమో. దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏలియా వంటి భక్తి జీవితం నీలో ఉందా? ఏలియా వంటి విశ్వాస జీవితం నీలో ఉందా? ఏలియా లాంటి ప్రార్థన బ్రతుకు మనలో ఉందా అని ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు. ఏలియా ఎటువంటి ప్రార్థన చేశాడంటే, ఎంత రోషముగా దేవుని కొరకు బతికాడంటే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. ఆ యెజబేలు, అహాబు భార్య యెజబేలు ప్రవర్తన ద్వారా ఆ యెజబేలు అక్కడ ఉన్న యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపించాలనే ఉద్దేశంతో అందరిని చంపిస్తూ ఉంటే అందరూ చనిపోయారు. యెహోవా ప్రవక్తలందరూ కూడా, కొంతమంది అటు కన్వర్ట్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు. ఇంకా దేవుని ప్రవక్తలు అంటే ఎవరు లేరు, కేవలం ఏలియా ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆ ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా, చూడండి ఎంత ధైర్యము, దేవుడు అంటే ఎంత విశ్వాసము. ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఏలియా అంటున్నాడు రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారి ఎదురుగుండా నిలబడి అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానని తెలుసా? నా దేవుడైన యెహోవా సన్నిధి. ఉన్నది ఎక్కడ? రాజుగారి దగ్గర. కానీ ఇతడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా సన్నిధి. ఉన్నది రాజుగారి సన్నిధిలో. ఆయన నమ్ముతున్నాడు, నేను నిలబడిన చోట నా దేవుడు ఉన్నాడు, నేను నిలబడ్డ చోట ఇది దేవుని సన్నిధి అని భావించి అంటున్నాడు, నా దేవుడైన యెహోవా జీవం తోడు. వర్షం ఈ సంవత్సరం వర్షమైనను మంచైనను కురవదు అని చెప్తున్నాడు. అంత ధైర్యంగా చెప్తున్నాడు, అంత ధైర్యంగా ప్రార్థన చేశాడు, దేవునితో పెనుగులాడాడు. నువ్వు ఉన్నావో లేదో, నువ్వంటే ఏంటో నేను ఈ జనాంగానికి నిరూపించాలి. ఇశ్రాయేలు జనాంగానికి, ఈ బుద్ధి లేని జనము, మారని ఇశ్రాయేలు జనాంగం, నీ జనాంగం, వీరికి మరలా నీ వైపు తిప్పాలి అని ప్రార్థన చేశాడు. తద్వారా మంచైన వర్షమైన కరువు ఆ ప్రాంతంలో సంభవించింది. అంతేకాదు, ఆయన నిజదేవుడని, ఇశ్రాయేలు దేవుడు నిజదేవుడు, ఆరాధనకు పాత్రుడు, ఉన్నత స్థలములో ఉండవలసింది ఆయన మాత్రమే యెహోవా దేవుడని ఆయనను నిరూపించడానికి, రుజువు చేయడానికి కర్మేలు పర్వతం మీద అహాబు అంటాడు కదా, నీ దగ్గర ఉన్నారు కదా, చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజబేలు పోషించున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషిరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలవనంపమని చెప్పాను. అహాబు ఇశ్రాయేలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. చూడండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కర్మేలు పర్వతం మీదకి నీ ప్రవక్తలను,
అషిరదేవి ఆ యొక్క అషిరదేవి ప్రవక్తలు 450 మంది ఉన్నారు కదా, 400 మంది వారు, ఇంకా ఎవరైతే ఉన్నారో వారు ఇశ్రాయేలీలు వీళ్ళందరూ కూడా రండి పర్వతం దగ్గరికి, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి, బలిపీఠం కడదాం, 2 ఎడ్లను పెడదాం, మీకు ఏది కావాలో అది తీసుకోండి, మీరు మీ దేవతలకు ప్రార్థన చేయండి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవా నీవు రా, అగ్ని కురిపించు, నువ్వేంటో ఈ జనాంగానికి తెలియాలన్నప్పుడు దేవుడు అగ్ని కురిపించాడు. మరలా ఇశ్రాయేలీయులు అందరూ యెహోవా తట్టు తిరిగారు. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఇప్పుడు ఏలియా పొందిన శక్తి సామర్థ్యాలు, అగ్ని ఆ ప్రత్యక్షత మనం పొందాలంటే ఏలియా వంటి విశ్వాసం. చూడండి, విశ్వాసంతో, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అగ్ని కురిపించగానే ఆ ఏలియా ప్రార్థన చేయగానే అగ్ని కురిపించాడు. అదంతా కూడా బలిపీఠం మీద ఉన్న ఎద్దు దూడ కూడా ఎద్దు ఏమవుతుందంటే కాలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు జనమంతా మరలా దేవుని వైపు తిరిగారు. 18వ అధ్యాయం 39వ వచనం, అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ప్రియ సహోదరుల, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఈరోజు ఏలియా ప్రార్థన చేస్తే జరిగింది, నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే జరగట్లేదంటే ఏలియా వంటి మనుష్యుడు ఎక్కడని దేవుడు అడుగుతా ఉన్నాడు. దానియేలు సింహపు బోనులో ఉన్న ఆ సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయంటే దానియేలు వంటి ప్రార్థన. దర్యావేషు చట్టం చేశాడు, దర్యావేషు శాసనం చేశాడు, దేవునికి ప్రార్థన చేయకూడదు, రాజుకు తప్ప ఎవరికి మనవి చేయకూడదని. ఆ చట్టము చేసిన సింహాల బోనులో వేస్తారని తెలిసిన వెళ్ళి యెరూషలేము వైపు తిరిగి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవా, యెహోవా దేవునికి. ఈరోజు అటువంటి ప్రార్థన జీవితం, దానియేలు ప్రార్థన జీవితం, ఏలియా ప్రార్థన జీవితం, భక్తి జీవితం, వారు చేసిన భక్తి, వారికి దేవుడే యెహోవాయే దేవుడు, వారి యెహోవా దేవుడు తప్ప ఎవరూ లేరు. మొదటి స్థానం దేవునికి ఇచ్చారు కనుక, దేవుని కొరకు నిలబడ్డారు కనుక దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు. ఈరోజు నీవు నేను దేవుని కొరకు నిలబడితే యెహోవాయే దేవుడని, ఆయనే ఇశ్రాయేలు దేవుడు, ఆయన నిజ దేవుడు, ఆయన నీకు నాకు దేవుడై ఉన్నారని మనము విశ్వసిస్తే, మనం నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే, ఆ భక్తి జీవితాన్ని, మన పితరులు జీవించిన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తే, ఏలియా వంటి భక్తి జీవితం, దానియేలు వంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. వేటి కోసమైతే పరిగెడతా ఉన్నావు అవన్నీ కూడా నీకు నాకు అనుగ్రహింపబడతాయి. మొదటగా ఆయన నీతిని వెతుకుతాం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి ఆయనను పట్టుకుని ఉన్నత స్థలములలో ఆయన కనుక మనకు అవకాశం ఇస్తే, నెంబర్ 1 పొజిషన్లో మనం దేవుణ్ణి పెడితే ఆయన మనల్ని నెంబర్ 1 పొజిషన్లో పెడతారు, ఉన్నత స్థానంలో పెడతారు. తద్వారా మనకి ఏదైతే ఆశలు ఉన్నాయో, మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ అనుగ్రహింపబడతాయి. భూమి మీద సమస్త జనుల కంటే హెచ్చుగా నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యం తెలియజేస్తాను. ఆయన మాటలు విందాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం, ఆయనకి ఇష్టలైన మనుషులుగా భూమి మీద కొనసాగుదాం. తద్వారా ఆయన అనుగ్రహించు మేలులను పొందుకుందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.